కానీ దేవుని కృప అపారము, మన పట్ల ఆయన ప్రేమ అమితము. విశ్వాసము ద్వారా దేవుని వరము వలననే మీరు రక్షింపబడితిరి. అది మీ స్వయం కృతము కాదు, దేవుని వరమే. ప్రియ సహోదరి సహోదరులారా, మనము తపస్సు కాలంలో 4వ ఆదివారానికి చేరుకున్నాం. దేవుని కృప కనికరము, దేవుని యొక్క ఉచిత వరము రక్షణ మాట ప్రభుని యొక్క సందేశం మనకు అందిస్తున్నాడు. అది మీరు చేసిన కృషికి ఫలితము కాదు, కనుక మీరు గొప్పలు చెప్పుకొనుటకు ఇక ఏమీయును లేవు. ప్రియ సహోదరులారా, గొప్పలు చెప్పుకోవడానికి ఏమీ లేదు. దేవుడిచ్చినటువంటి ఉచిత వరము వలన మనము రక్షించబడ్డాము, మన సత్కార్యాల వలన కాదు అని. ఈ 4వ ఆదివారాన్ని సంతోషకరమైన ఆదివారం అని పిలుస్తారు. లెథెరే సండే, రిజాయిస్ జెరూసలేం, రిజాయిస్ సండే అంటారు. ఎందుకంటే దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎంత ఘోర పాపాలు చేసినా సరే ఆ ప్రభు మనల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. మనల్ని విడిచిపెట్టడు, మనల్ని వదిలివేయుడు. అతని కృప కనికరము, అతని రక్షణ వరము ఉచితము. ఇదిగో సమస్తాన్ని సమకూర్చినటువంటి దేవుడు తన బిడ్డలు దూరం అయినప్పుడు ఎంతో క్షోభిస్తున్నాడు. మీరు పిల్లలకు అన్నీ ఇచ్చి, చదువుకోవడానికి పుస్తకాలు ఇచ్చి, ఫీజులు కట్టి, బట్టలు ఇచ్చి, అడిగిందల్లా ఇచ్చి, వాళ్ళు సంతోషంగా ఉండాలి, గౌరవప్రదంగా ఉండాలి, వారి బంగారు భవిష్యత్తు వారికి ఉండాలి అనేటువంటి ఆశతో తల్లిదండ్రులు పిల్లలకు అన్నీ ఇస్తారు. మరి అని ఇచ్చిన తర్వాత ఏం ఆశిస్తారు? వాళ్ళు చక్కగా చదువుకోవాలి, చెడ్డ పేరు తేకూడదు, సంఘంలో పలానా వాళ్ళ పిల్లలు అని అనిపించుకోవాలి, ఒక గౌరవం ఉండాలి మా పిల్లలకి. అలా కాకుండా పిల్లలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు జీవించి, ఇచ్చినటువంటివన్నీ కూడా వృధా చేసి, విచ్చలవిడిగా జీవించి, పేరు పాడు చేసి, వ్యసనాలకు అలవాటు అయిపోయి, దురలవాట్లకు లోనైపోయి ఉంటే ఆ తల్లిదండ్రులకు సంతోషమా దుఃఖమా? సంతోషమా దుఃఖమా? దుఃఖమే. ఇదిగో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆ విధంగా ఎన్నుకున్నాడు. అన్ని జాతుల నుండి ఒక ప్రత్యేక ప్రేమతో వాళ్ళని చూశాడు. ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు ఆ ప్రభు పొడి నేల మీద నడిపించాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి పొడి నేల మీద నడిపించి, వారి కళ్ళెదుట వారి శత్రువులైనటువంటి ఐగుప్తీయుల యొక్క రథాలను, రౌతులను, గుర్రాలను సీసపు ముద్దలాగా జలసమాధి చేశాడు. ఆహా, మా దేవుడు ఎంత గొప్పవాడు, మా మీద ఎంత ప్రేమ, మా శత్రువుల్ని, మా పక్షాన పోరాడి మా శత్రువుల్ని సంహరించాడు, దేవుడు ఎంత గొప్పవాడు అని వాళ్ళు పొగిడారు. ఎడారిలో ప్రయాణం, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. సినాయి కొండ మీద మోషే నాయకత్వంలో ముందుకు సాగుతుంది వీళ్ళ ప్రయాణం. ఎప్పటికప్పుడు వాళ్ళు దేవుని దూషించారు, తిట్టుకున్నారు. ఎప్పటికప్పుడు ఆ ప్రజలు దేవుని యొక్క ప్రేమను తిరస్కరించారు, నాయకుల్ని తిరస్కరించారు, దూషించారు. మేము చచ్చిపోతే అక్కడ సమాధులు లేక, స్థలం లేక అక్కడ తీసుకొచ్చి ఎడారిలో మమ్మల్ని సులువుగా సమాధి చేయడానికి తీసుకొచ్చావు మోషే అని తిరగబడ్డారు, దూషించారు. కానీ దేవుడు వారిని శిక్షించాడు. ఎంత కరుణామయుడో, కోపం వస్తే అంత శిక్షణిస్తాడు. ప్రేమ ఉంది. ప్రేమను తిరస్కరించినప్పుడు తగినటువంటి దిద్దుబాటు కూడా ఉంది, సవరణ కూడా ఉంది, కత్తిరింపు కూడా ఉంది.
విషసర్పాలు పంపించాడు. ఒక రోజులో 1000 మంది చనిపోయారు. మరలా బతిమాలుకున్నారు, మోషే మేము తప్పు చేశాము, పాపం చేశాము, ఆ దేవుణ్ణి కోరు, మా తరపున శరణు కోరు, క్షమించమని ప్రార్థించు అని ప్రార్థించినప్పుడు దేవుడు కంచు సర్పాన్ని చేయమన్నాడు. ప్రజలందరూ కాటు వేయబడినటువంటి వాళ్ళు ఆ కంచు సర్పాన్ని చూసినప్పుడు వాళ్ళు చావును తప్పించుకొని బతికిపోయారు. ఇలా వాళ్ళ 40 సంవత్సరాల పాటు మన్నాను కురిపించి బండ రాతి నుండి నీటిని ప్రవహింపజేసి మంచి పక్షులను ఆహారముగా ఇచ్చి వారి కానాను వాగ్దానం చేసినటువంటి ఆ భూమికి నడిపించుకొని వెళ్ళాడు. ఎన్నో పాఠాలు నేర్పించాడు, ఎన్ని గుణపాఠాలు నేర్పించాడు. సవరణలు, కత్తిరింపులు, దిద్దుబాట్లు జరిగాయి. కానీ వారిని విడిచిపెట్టలేదు. నడిపించుకొని వచ్చాడు నాయకుల ద్వారా. వారు పట్టణాలను సేద్యము చేయనటువంటి ఆ ఓలివులను, ద్రాక్ష తోటలను వీళ్ళు దారాదత్తం చేశాడు దేవుడు. ఇన్ని చేసిన తర్వాత వాళ్ళు ఏం నేర్చుకున్నారు, ఏం మిగిల్చారు? ఆ దేవునికి నిరాశే మిగిల్చారు. అది ఈ నేపథ్యంలో మనము ఈనాటి మొదటి పట్టణాన్ని చూడాలి. ఈ ప్రజలు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర జాతులను అనుసరించి విగ్రహాలను ఆరాధించడం ప్రారంభించారు. వాళ్ళు విడిపించుకొని వచ్చిన దేవుణ్ణి, కానాను భూమినిచ్చినటువంటి దేవుణ్ణి, కంటికి రెప్పలా కాచి కాపాడిన దేవుణ్ణి విడిచిపెట్టేశారు. జీవజల ఊటను విడిచిపెట్టి ఒట్టిపోయినటువంటి ఈ నీటి గుంటల నీటి చెలమల వెళ్ళిపోయారు. ఉలుకు పలుకులేని చెక్క బొమ్మలను ఆరాధించారు, ఆకాశ పక్షులను ఆరాధించారు, రాళ్ళు, రప్పలు, నక్షత్రాలు ఇవే దేవుళ్ళుగా వాళ్ళు ఆరాధించడం ప్రారంభించారు. ఎందుకంటే మిగిలిన వాళ్ళ యొక్క ప్రభావం వలన విగ్రహారాధన ప్రారంభించారు, సత్యదేవుని పక్కన పెట్టేశారు. కాబట్టి మిక్కిలి ద్రోహులై ప్రభువు పవిత్రము చేసిన మందిరమును అపవిత్రం చేసేశారు. ప్రియులారా, మనం ఏం పెద్ద తేడా ఏం లేదు మనకేం వాళ్ళకి. జాతకాలు, ముహూర్తాలు, మంచి చెడ్లు, తాయెత్తులు, రక్షరేకులు అంటే దేవుడా నీ మీద నమ్మకం లేదు, అది ఆ తాయెత్తుల మీద మాకు నమ్మకం ఉంది, నువ్వేం చేయలేవు, అవి చేస్తాయి. మేమైతే క్రైస్తవులుగా ఉంటాం, కానీ అన్ని పనులు మిగిలిన వాళ్ళు అన్యులు చేసేటువంటి పనులన్నీ చేసేస్తుంటాం, కానీ మేము క్రైస్తవులు, మాకు రక్షణ మాకే, మా హక్కు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా అలా అనుకున్నారు. మేము దేవుని బిడ్డలం, రక్షణ మాకు గ్యారెంటీ అనుకున్నారు. కానీ దేవుడు ఊరుకోలేదు. ఏం చేశాడు? ఇదిగో అయితే వారికి అవకాశం ఇచ్చాడు, మెల్లమెల్లగా చక్కదిద్దడానికి అవకాశం ఇచ్చాడు. తప్పు చేసిన వెంటనే శిక్షించలేదు, సమయం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. కానీ వాళ్ళు దుర్వినియోగం చేసుకున్నారు. ప్రవక్తలను పంపిస్తున్నాడు. మొదటి పట్టణంలో చూడండి, ప్రవక్తలను పంపించాడు. ఆ ప్రజను, దేవాలయాన్ని కనికరంతో కాపాడాలని చూశాడు. కానీ ప్రవక్తలను వారు ఎగతాళి చేశారు, గేలి చేశారు, అవమానించారు. ఇర్మియాను ఏం చేశారు? ఒక నూతిలో పడేశారు. మా మీద వ్యతిరేకంగా మాట్లాడతావా, దేవుడి శిక్ష మాకెందుకు వస్తుంది, నువ్వు మంచి మాటలు మాట్లాడాలి కానీ శిక్ష గురించి మాట్లాడతావేంటి అని తీసుకెళ్ళి ఒక నూతిలో పడేశారు, ఎండిపోయిన నూతులను. ప్రవక్తలను చంపేశారు. దేవుని వార్తను అందించిన వాళ్ళని చంపేశారు. ప్రవక్త ప్రజలు తప్పు చేసినప్పుడు ఇది తప్పని చెప్తాడు, ధైర్యంగా చెప్తాడు, ప్రాణం పోయినా పర్వాలేదు, ఇది ప్రభుని వర్తమానం అందించడం అతని పని. కానీ వాళ్ళందరినీ ఏం చేశారు? అవమానపరిచారు, చంపేశారు. కాబట్టి చివరకు దేవుడే మహోగ్రుడుగా కాగా వారు అతని కోపం నుండి తప్పించుకోలేకపోయారు. ఏం చేశాడు? అదో కల్దీయుల రాజు వచ్చాడు, యువకులందరినీ పట్టుకొని దేవాలయంలోనే చంపేశాడు. పెద్దలు, పిల్లలు, వృద్ధులు, యువతులను తారతమ్యం లేకుండా అందరినీ నిర్దయగా చంపేశాడు. ఆ తర్వాత జరిగిన విషయం, బాబిలోనియా దేశానికి అధిపతి అయినటువంటి నెబుకద్నెజరు అనే రాజుని ప్రేరేపించి ఈ ప్రజల్ని బందీలుగా చెరవేయించి బందీలుగా తీసుకెళ్ళిపోయాడు.
ముఖ్యంగా ఈ ప్రవాసానికి వెళ్ళడం అంటే, దాడి చేయడం అంటే, ముట్టడి చేయడం అంటే ఆ రోజుల్లో పిల్లలు, స్త్రీలు, ముసలోళ్ళని వదిలేస్తారు. యువకులను తీసుకెళ్ళిపోతారు. యువకులు లేనటువంటి సమాజం సున్నా అయిపోతుంది. ఎందుకు? సంతానము ఉండదు ఆ తరానికి. సంతానం లేకపోతే భవిష్యత్తు ఉండదు. ఆ జాతి అంతరించిపోతుంది. అది వాళ్ళు చేశారు. యువకుల్ని, మంచి స్కిల్ఫుల్ పీపుల్, నైపుణ్యం కలిగిన వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ పట్టణాలు కట్టడానికి, వాళ్ళకు కావాల్సినటువంటి వస్తువులు తయారు చేసుకోవడానికి, వాళ్ళ పనిపాట్లు చేయడానికి బానిసలైపోయారు. దేవుని బిడ్డలు బానిసలుగా అక్కడ, ఇదిగో వాళ్ళు అడిగారట, మీ మంచి మంచి పాటలు పాడతారు కదా, మీ దేవునికి పాడంటే ఏం పాడుతాం? బై ద రివర్స్ ఆఫ్ బ్యాబిలాన్ దేర్ వి ఆస్క్డ్ us to sing. What can we sing? బానిసలుగా ఉన్నాము. మీ దేశంలో ఉన్నప్పుడు మీ దేవుడి గురించి గొప్ప గొప్ప పాటలు పాడతారు కదా, ఇక్కడ పాడండి అని వీళ్ళు అడిగారు. మేమేం పాడుతాం? మేము చేసుకున్నాం స్వయంకృతాపరాధము. మా చేజేతులారా జీవపు ఊట అయిన ప్రభువుని మేము కాలుతో తన్నేసాం, మనసుని గాయపరిచాము. ఇదిగో మేము ఈ శిక్షకు అర్హులమే. నెబుకద్నెజర్ తీసుకెళ్ళిపోయి అక్కడ ఉంచాడు. 40-50 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. అయితే దేవుడు ఆ సమయంలో వారి కన్నీటిని తుడిచాడు. మీరు బాధపడకండి, రక్షకుడు వస్తాడు, మెస్సయ్య వస్తాడు, మీరు తిరిగి మీ దేశానికి వెళ్తారు, మీకు విడుదలనిస్తాను అని దేవుడు ప్రవక్తల ద్వారా వారిని ధైర్యపరిచాడు, బలపరిచాడు, వారి కన్నీటిని తుడిచాడు. ఒక 50 సంవత్సరాలు పోయిన తర్వాత పెర్షియన్ కింగ్, పారసీకుల రాజు కోరేషు, అంటే సైరస్ అంటారు ఇంగ్లీష్లో, అతడు వచ్చాడు. ఈ బాబిలోనియా రాజుల్ని ఓడించాడు, ప్రజల్ని తిరిగి తన సొంత భూములకి తీసుకొని వచ్చాడు. వస్తే ఏముంది? యెరూషలేం పట్టణం నాశనం అయిపోయింది. ఆ రాజులు ఏం చేశారు? మొత్తం ఈ బంగారం, వెండి మొత్తం దోచుకుపోయారు. దేవాలయాన్ని నాశనం చేశారు. వాళ్ళ భూముల్ని, పట్టణాన్ని, వారు సమస్తం నాశనం చేశారు. వాళ్ళు వచ్చేటప్పటికి ఇందాక చెప్పాను, సగమే చెప్పాను, ఇక్కడున్న వాళ్ళని తీసుకెళ్ళి ఇంకో దేశంలో పెడతారు, అక్కడున్న యువకులను తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. అంటే ఏమిటి? ఆ జాతి, ఆ రక్తము కలుషితమైపోతుంది. అదన్నమాట నాశనం చేయడం అంటే. కల్తీ అయిపోయి మరి ఈ విధంగా వచ్చిన తర్వాత ఏంటంటే మా భూములు ఎవరో ఆక్రమించారు, ఎవరెవరో చేశారు. సరే, ఈ నెల వదిలిపెట్టి ఇదిగో యోధా దేశం ఏర్పడింది. ఈ కల్తీ అయిపోయింది అని అనుకున్న వాళ్ళు అందరిని తీసుకెళ్ళి సమరియా అన్నారు. గలిలయ, యూదయ దేశాలకి రెండింటి మధ్యలో ఉన్నటువంటి భాగమే సమరియా. సమరియలకి, యూదులకి పడదు, ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండవు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాము, యేసు ఒక సమరయ స్త్రీతో ఉన్నటువంటి సంభాషణ. అందులో నువ్వు యూదుడవు, నేనేమో సమరయ స్త్రీని, మనకు ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు కదా, నువ్వు ఏ విధంగా మంచినీళ్ళు అడుగుతావు అన్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ విధంగా వాళ్ళు సర్వనాశనం అయిపోయింది, కల్తీ అయిపోయింది. తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత ఎజ్రా, నెహెమయా ఆ సమయంలో మళ్ళా వాళ్ళు కన్నీరు కార్చారు. ద డే ఆఫ్ అటోన్మెంట్, కన్నీరు కార్చారు. మేము చేసుకున్నటువంటి తప్పిదాలను మేము గుర్తు చేసుకుంటున్నాము. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి, ఇదిగో మీ బట్టలు కాదు చించుకోవలసినది, యోవేలు గ్రంథంలో, మీ హృదయాలను మొక్కలు చేసుకోండి, బండబారినటువంటి మీ గుండెలను చీల్చుకోండి, మీ తప్పిదాలను గుర్తించండి, మీ జీవితాలు మార్చుకోండి, మీ పద్ధతులు మార్చుకోండి. ఇదిగో తిరిగి రండి, జీవపు ఊట దగ్గరికి మీరు తిరిగి రండి. ఇదిగో ఒట్టిపోయినటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, ఈ విగ్రహారాధనలు మానుకోండి. కమ్ బ్యాక్ టు ద సోర్స్ ఆఫ్ లైఫ్. జీవపు ఊట, జీవ జలము, జీవపు ఊట దగ్గరికి మీరు మరలి రండి. ఇది ప్రభు సందేశం. ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే అతడు కరుణామయుడు, అతడు దయగలవాడు.
పాపం చేసినటువంటి మనిషిని అందరూ వదిలేయలేదు. దేవుడే ముందడుగు వేస్తున్నాడు. గాడ్ ఈజ్ టేకింగ్ ఇనిషియేటివ్, ఈజ్ టేకింగ్ ద ఫస్ట్ స్టెప్ టు సేవ్ అస్. ప్రవక్తలను పంపించాడు, రాజులను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు, తిరిగి రండి, మరలి రండి అని చెప్పడానికి. వాళ్ళు చంపేశారు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. కానీ అందరితో వదిలిపెట్టాడా? లేదు. అదిగో భూస్వామి కౌలుదారులాగా, భూస్వామి కౌలుదారు యేసుప్రభు చెప్పినటువంటి చక్కని ఉపమానం. ఆ కౌలుదారుల్ని ఏం చేశారు? ఈ సేవకులను పంపించిన ఒకరిని చంపేశారు. చివరికి ఏమనుకున్నాడు? నా కొడుకును పంపిస్తాను, తప్పనిసరిగా వీళ్ళు అంగీకరిస్తారని వారసుడిని పంపించాడు. ఏం చేశారు? వారసుడు ఇతను చంపేస్తే అడిగేవాడు ఉండడు, చంపేసి అవతలకి ఇసిరేశారు, తోట అవతలకి ఇసిరేశారు, ఊరు అవతలకి తీసుకువెళ్ళి సిలువ వేసి చంపేశారు యేసుప్రభు. కానీ దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు, వాళ్ళు వెన్నంటి ఉన్నాడు. ఈరోజు మనం సువార్త పట్టణంలో వింటూ ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవము పొందుటకై అటుల చేసెను. దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. తన ఏకైక కుమారుని కూడా ఇచ్చేయడానికి వెనకాడలేదు. అది దేవుని యొక్క ప్రేమ, ఉచిత అనుగ్రహము. ఇదిగో ఇక్కడ చక్కనైనటువంటి మాట ఇందాక మనం గుర్తు చేసుకుని, ఎడారిలో జరిగినటువంటి ఘట్టాన్ని. ఎడారిలో మోషే ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడు నిత్యం జీవం పొందుటకై అట్లే మనుష్య కుమారుడును పైకెత్తబడవలెను. విష సర్పాల బారిన కాటు వేయబడినటువంటి వాళ్ళు ఎప్పుడైతే విశ్వాసంతో అదిగో ఆ గడ మీదకి తగిలించినటువంటి కంచు సర్పం, జీవము లేదు, దానికి జీవం లేదు, ఒక బొమ్మ నిజానికి. దాన్ని చూస్తేనే వాళ్ళు రక్షించబడ్డారు. జీవము గల దేవుడు, జీవిత సర్వేశ్వరుడు, జీవేశ్వరుడు, జీవదాత శిలువ మీద తన ప్రాణమిస్తూ ఉన్నాడు. సాతాను అనేటువంటి ఆ పాము యొక్క కాటు, పాపం అనే విషాన్ని మనలోకి ఎక్కించినప్పుడు మనం చచ్చిపోతాం. కానీ విశ్వాసంతో ఆ శిలువ మీద వేలాడుతున్నటువంటి ప్రభువుని, నా రక్షకుడా, నన్ను రక్షించు, నన్ను కాపాడు, నీవే నా సర్వస్వము అని విశ్వాసముతో ఆ ప్రభువు వైపు చూసిన వారు మరణమును తప్పించుకొని, చావును తప్పించుకొని బ్రతికిపోతారు. జీవ ఊటను మనము సొంతం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ రక్షణ అన్నటువంటిది మన గొప్పతనం ఏం కాదు. అదే మాటలు ఎఫెసీలకు రాసిన లేఖలో చెప్తున్నాడు. మీరు చేసిన కృషికి ఫలితం కాదు. ఏంటి రక్షణ అన్నది? మీరు చేసిన మంచి పనులు చేసామండి, చాలా మంచి పనులు చేశాం కాబట్టి ఈ దాన ధర్మాలు చేశాను, ఉపవాసాలు ఉంటున్నాను, దశమభాగాలు ఇస్తున్నాను కాబట్టి నేను రక్షణ పొందుతాను. ఈ కార్యక్రమాలన్నీ కూడా మనల్ని దేవుని వైపు నడిపిస్తాయి, కానీ రక్షణను ఇవ్వలేవు. రక్షణ అన్నటువంటిది దేవుని యొక్క ఉచితమైన అనుగ్రహం. మనం వీటితో దేవుని యొక్క రక్షణను కొనలేం. దేవుని రక్షణ అంగీకారాన్ని మనము డబ్బిచ్చి కొనలేము. అది ఉచితంగా ప్రభు మనకి ఇస్తున్నాడు. స్వయంకృతం కాదు, నీ చేసినటువంటి పనుల వల్ల కాదు, దేవుని వరమే రక్షణ. ఇదే మాటని మనం మరొక ప్రదేశంలో చూస్తాం. ఇక్కడ తీతుకు రాసిన లేఖ, పౌలు తీతుకు రాసిన లేఖ 3వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. కానీ
మన రక్షకుడైన దేవుని కృప, ప్రేమ ప్రత్యక్షమగుటతో ఆయన మనల్ని రక్షించండి. దేవుని కృప, ప్రేమ వలనే మనకు రక్షణ. మనము చేసిన సత్కార్యముల వలన కాక తన కనికరము వలననే ఆయన మనలను రక్షించెను. ప్రియమైన సహోదరులారా, మన గొప్పతనం ఏం లేదు, అతడు కనికరమూర్తి కాబట్టి మనకు రక్షణ వెలుగు, రక్షణ భాగ్యాన్ని ప్రభు ఇస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా దేవుని బిడ్డల ఔన్నత్యాన్ని నిలబెట్టుకోవాలి. ఇందాక చెప్పినటువంటి మాట, అన్నీ చేసిన తర్వాత ఆ తండ్రికి కష్టాన్ని, ఆ తల్లికి బాధను కలిగించే బిడ్డలుగా జీవించకూడదు. మనం దేవుడు తన కుమారునే మనకిచ్చాడు, మరి నేనేం చేస్తున్నాను? ఆ దేవునికి ఎటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతున్నానా, ఆనందాన్ని ఇవ్వగలుగుతున్నాను? నా ప్రవర్తన ద్వారా, నా ప్రేమ నిండిన జీవితం ద్వారా నా తండ్రికి ఆనందాన్ని నేను ఇస్తూ ఉన్నానా? పాపం మీద పాపం చేస్తూ దేవుడు క్షమించేస్తాడులే, అతను కరుణామయుడు, అతను మనల్ని శిక్షించలేడు, ఎందుకంటే అంత ప్రేమమయుడు అని చెప్పి పాపం మీద పాపం చేస్తే దేవునికి కృపయు కోపము రెండు ఉన్నాయి. అతనికి కనికరం ఉంది, కోపం కూడా ఉంది. దేవుని యొక్క సహనాన్ని చేతగానితనంగా మనం తీసుకుంటున్నామా? దేవుని మంచితనాన్ని మనము పర్వాలేదు, శిక్ష ఎవడు శిక్షించాడు, ఎవడు పడిన శిక్ష, వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు చేయట్లేదు, ఎవరు చేయట్లేదు, నేను చేసి తప్పేంటి? వాళ్ళు ముహూర్తాలు చూడట్లేదా, వీళ్ళు చూడటం లేదా, వాళ్ళు చూడటం లేదా, వాళ్ళు రక్షరేకులు ఇవన్నీ కట్టుకుంటున్నారు కదా, వాళ్ళు బాగానే ఉన్నారు కదా, వాళ్ళకేం శిక్ష లేదు కదా, తప్పు చేసిన వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు కదా. మలాకీ గ్రంథం ఒకసారి, మలాకీ గ్రంథం మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయంలో 14వ వచనం చదవండి. చదవమ్మా. ప్రభువును సేవించుట నిష్ప్రయోజనము, ఆయన ఆజ్ఞలను పాటించడం వలన లాభం ఏంటి? మేము చేసిన కార్యములకు గాను సైన్యములకు అధిపతి అయిన ప్రభు ఎదుట పశ్చాత్తాపడుట వలన ప్రయోజనం ఏమిటి? మాకు అనిపించేది ఏంటంటే గర్వాత్మలే సంతోషంగా ఉన్నారు, దుర్మార్గులు వృద్ధిలోకి వస్తున్నారు, పాపాలు చేసి అన్యాయంగా సంపాదించిన వాళ్ళందరూ బాగానే ఎదుగుతున్నారు. వారు దేవుని సహనమును పరీక్షకు గురి చేసి తప్పించుకొని తిరుగుతున్నారు. మేమెందుకు మడిగట్టుకొని కూర్చోవాలి? మేమెందుకు పుణ్య మార్గంలోనే జీవించాలి, మంచి పనులు చేయాలి, నీతిగానే ఎందుకు ఉండాలి, పవిత్రతలోనే మేము ఎందుకు ఉండాలి? అందరిలాగే విచ్చలవిడిగా జీవించేయవచ్చు కదా, విచ్చలవిడిగా రెండు చేతుల్లో సంపాదించేయవచ్చు కదా, అడ్డదారిన దొడ్డిదారిన. మేము చేసిన పనులకు ఎందుకు మేము క్షమాపణ కోరుకోవాలి, పశ్చాత్తాపడాలి అని మంచివాళ్ళు కూడా అనుమానం వచ్చిందట. మంచివాళ్ళకు కూడా నిరాశ కలిగింది. ఏంటి, మీ ఇన్ని చేసి, ఇన్ని పుణ్యకార్యాలు చేసి, ఎంత పవిత్రంగా, ఎంత నీతిమంతంగా, ఎంత పదాజ్ఞల్లో చక్కగా నిష్టగా తూచా తప్పకుండా పాటిస్తే ఏంటి ప్రయోజనం మాకు? అక్కడ ఏమన్నా ఉంటుందా, మాకు ఏమైనా బహుమతి ఉంటుందా అని అడుగుతున్నారు. దానికి ప్రభు సమాధానం చూడండి. అప్పుడు ప్రభువునకు భయపడువారు తమలో తాము మాట్లాడుకునేరు, అతడు వారి పలుకులను వినెను. దేవుడు ఈ మాటలు విన్నాడట. ప్రభువునందు భయభక్తులు గల వారి పేర్లు ఆయన సన్నిధిలోనే జ్ఞాపకార్థముగా గ్రంథమున వ్రాయబడెను అని చెప్తూ, వారు నా ప్రజలగుదురు, ఎప్పుడు తీర్పు దినమున వారు నా ప్రజలగుదురు, నియమింపబడిన దినమున
వారు నా వారై నాకు ప్రత్యేకమైన ఆస్తిగా ఉంటారు. ఇది ఆశీర్వాదం, బహుమతి. ఎందుకండి నిష్టగా ఉండాలి, పద్ధతి ప్రకారంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి అంటే అందరిలాగా బతికేవచ్చు కదా అంటే ఇక తెలియని విషయం ఇది అని చెప్తున్నాడు దేవుడు. కంటికి కనిపించేది ఇప్పుడు మీరు చూసేది కాదు, మీరు చూడనిది ఒకటి ఉంది, మీరు చూడనిది ఒకటి ఉంది, అది చెప్తున్నాను అంటున్నాడు. తండ్రి తనకు ఊడిగము చేయు కుమారుని పట్ల దయ చూపినట్లే నేనును వారి పట్ల దయ చూపుదును. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దుర్మార్గులకును సజ్జనులకు ఏమి జరుగునో, నన్ను సేవించిన వారికి సేవింపని వారికి ఏమేమి జరుగునో నా ప్రజలు కన్నులారా చూతురు. ఇది సందేశం. జీవితం ఎందుకంటే ఇందుకోసం. ఏముందండి, అందరిలాగా బతికేవచ్చు కదండి, అందరిలాగా తప్పుడు లెక్కలు రాసేయవచ్చు, అబద్ధాలు ఆడేయవచ్చు, మోసం చేసేయవచ్చు, అవినీతి చేసేయవచ్చు, ఇష్టం వచ్చినట్టు ఎంతమందితో అంతమందితో సంబంధాలు పెట్టుకొని సుఖంగా జీవించేయవచ్చు, విలాసంగా జీవించేయవచ్చు. చచ్చిపోతాం కదా, అందరూ చచ్చిపోతారు. చచ్చిపోయినంత వరకు ఎంత ఎంజాయ్ చేయాలి చేసేయండి, చేసేసుకోండి. శిక్ష ఎవరు చెప్పారు శిక్ష పడుతుందని? ఎవరికి పడిందండి? వాళ్ళు అంత మోసాలు చేస్తున్నారు, బాగా సంపాదించుకున్నారు, ఏమైంది వాళ్ళకి? మంచి వాళ్ళకు కూడా కొన్నిసార్లు ఇలాంటి అనుమానాలు వస్తుంటాయి. దానికి సమాధానం ఇది వాక్యం. ప్రియమైన సహోదరులారా, మరి దేవుడు కరుణామయుడు. అతని కరుణను మనం చేతగానితనంగా తీసుకోకూడదు. అతడు సహనశీలుడు, ఓర్పు వహిస్తున్నాడు, అంతేగాని శిక్షించలేక కాదు. అంటే ఈ విషయాలు మనల్ని భయపెట్టేసి ప్రభు సన్నిధికి నడిపించడం కాదు. ఇంత ప్రేమ కలిగిన దేవుడు తన కుమారుణ్ణే శిలువ మీద సమర్పించడానికి కూడా సిద్ధపడిపోయినటువంటి ఆ ప్రభువుకి నేను ఏ విధంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను? ఈ భావాలతో మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని భయపడిపోయి అమ్మో శిక్షించేస్తాడు కాబట్టి దేవుని సన్నిధికి రావడం కాదు. శిక్షించేస్తాడు కాబట్టి ఏదో మంచి పనులు చేసి కొన్ని దాన ధర్మాలు, కొన్ని ఉండిలో వేసి, కొన్ని దందాలు వేసి అమ్మయ్య తప్పించుకోవడానికి కాదు. ఆ ప్రభు తప్పించుకునే దేవుడు కాదు, తప్పులు పట్టే దేవుడు కూడా కాదు. అతడు సర్వజ్ఞుడు, సమస్తం ఎరిగినవాడు. కాబట్టి ఈరోజు మన జీవితాలను పరిశీలించుకోవడానికి దేవుడిచ్చే అవకాశం ఇది. ప్రేమను పొంది ఆ ప్రేమను పంచుతున్నానా? ఆ ప్రేమ మార్గంలో జీవిస్తూ నా బిడ్డల్ని నన్ను ఆ ప్రభు దీవించాడు, మరి నేను పొందినటువంటి ప్రేమను ఇతరులకు అందిస్తున్నానా? అదే ఆ ప్రభువుకి హృదయాన్ని గాయం చేస్తూ మరలా ఆ ప్రభుని సిలువ వేసేస్తున్నానా? ఆత్మపరిశీలన చేసుకుందాం. దేవుని కృప కనికరము అనంతము అపారం. ప్రార్థించుదాం. కృపా సత్య సంపన్నుడైన దేవా, మా ప్రియమైన పరలోక తండ్రి, ఇశ్రాయేలు ప్రజలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన ప్రవక్తలను పంపించావు. వారిని ఇశ్రాయేలీయులు యూద ప్రజలు చంపేసిన చివరికి నీ ఏకైక కుమారుణ్ణే శిలువ మీద బలియాగంగా సమర్పించడానికి నువ్వు వెనుదీయలేదు, వెనకాడలేదు. ఇంత గొప్ప ప్రేమ ప్రభువా మా పట్ల. పాపాత్ములము, బలహీనులము ప్రభు. గొప్పలు చెప్పాలనుకుంటే మీరు చేసినటువంటి మంచి పనుల గురించి కాదు, దేవుని యొక్క ఉచిత కృప కనికరము అయినటువంటి రక్షణ వరమును, వరప్రసాదము గురించి మీరు గొప్పలు చెప్పండి అని పునీత పౌరుడు మాకు గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవా, మా మంచి పనులు మా పుణ్యకార్యాల వలన కాదు, నీ యొక్క ప్రేమ వలన మమ్ము రక్షించావు. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరి ఈ రోజుల్లో మరింత ప్రేమతత్వంతో జీవిస్తూ మా తప్పిదాలను గుర్తెరిగి పశ్చాత్తాపంతో నీ పాద సన్నిధికి వచ్చి ఈ రక్షణ మార్గములో నడుస్తూ నీ జీవపు వెలుగును పొందే అనుగ్రహాన్ని అందరికీ ప్రసాదించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి.